నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి గురించి అయితే మిమ్మల్ని పరిచయం చేయబోతున్నా. ఇంతకీ ఏమిటి ఆ వ్యక్తి యొక్క విశేషాలు, ఆ వ్యక్తిని ఎందుకు పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతోనైతే వీడియో అయితే చేస్తున్నాం. చూడండి, ఆమె యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండేవి, ఆవిడ పూర్వగత స్థితి ఇప్పుడు స్థితి ఏంటన్నది కూడా మీకు తెలియజేయబోతున్నా. ఆమె ఒక కర్ణాటకలో గెస్ట్ లెక్చరర్గా ఇప్పుడైతే పనిచేస్తుంది. ఆవిడ పుట్టిన స్థలము స్వస్థలం అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి రాను రాను అభివృద్ధి చెంది ఈ బెంగళూరుగా కేంద్రంగా ఉన్నటువంటి కర్ణాటక రాజధానిలో ఒక గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. అంతేకాకుండా యావత్తు మహిళా లోకానికే ఒక ఆదర్శవంతమైన మహిళగా కూడా ఆవిడ పరిచయం కాబోతుంది. ఇంతకీ ఎవరు ఏంటనేది ముందు ఆవిడ పరిచయం చేస్తున్నా. ఒకసారి చూడండి. నమస్తే అండి. నమస్తే సార్. మేడం, మీ పేరు చెప్పకండి. నా పేరు బృందా, సునీల్ మై హస్బెండ్ నేము. నేను వచ్చి నా నేటివ్ వచ్చి తమిళనాడు. నేను పుట్టినంత తమిళనాడు అండి. మళ్ళీ నేను పెళ్లి చేసుకొచ్చింది వచ్చి బెంగళూరు. బేసిక్గా మా డాడీ వచ్చి, మా ఫాదర్ వచ్చి ఒక కాబ్లర్. ఆయన చెప్పులు కుట్టే. మేము 3 మందిలో ఆడబిడ్డలు, ఒక అన్న. మమ్మల్ని నలుగురును వచ్చి గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ కాలేజీలోనే చదివిపించారు. మేము అందరూ డిస్టింక్షన్ ఎత్తి చదివిన వాళ్ళే. మళ్ళీ నేను మాస్టర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే మ్యారేజ్ చేసి ఇచ్చినారు. మా ఇంటి ఆయన నేను చెప్తే నాకు పిహెచ్డి చేయాలని ఆశ ఉన్నాయి, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి దాన్ని. ఆయన చెప్పులు కుట్టే మనిషేదా ఆ కూలి జీతంలో నన్ను వచ్చి పిహెచ్డి చదివిపించారు. ఇప్పుడు నేను పరిస్థితి పిహెచ్డి చేసుకున్నాను. చూస్తారు కదా, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందించినటువంటి ఒక సామాన్యురాలైన వ్యక్తి తన భర్త కూలి పనికి వెళుతూ కూలి జీవితంతో సరైన సదుపాయాలు జీవించడానికి కూడా సరైన సదుపాయాలు లేక, సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకున్న భర్త తనకు సహకారిగా ఉంటూ తన కూలీనాలు చేసుకొచ్చిన ఆ యొక్క ఆర్థికంగా ఆ భార్యకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఆ అమ్మాయి పిహెచ్డి చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన మహిళగా ఒక ఉద్యోగాన్ని అయితే చేపట్టబోతుంది. అదే తరహాలో తమిళనాడుకి చెందినటువంటి మనస్వాదరి భర్త చెప్పులు కుట్టే వ్యక్తి, అదే వృత్తితో తండ్రి కూడా చెప్పులు కుట్టే వ్యక్తి. అంటే తండ్రి చెప్పులు కుట్టే వ్యవస్థలో చదివించడంలో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, పిల్లల చదువుపై ఉన్న మక్కువను ఏ విధంగా ఆటంకపరచకుండా తను చాలని జీతంతో పిల్లలకు మంచి భవిష్యత్తు అయితే ఇవ్వాలన్న ఉద్దేశంతో తండ్రి ఆ చదువుకు సహకరించాడు. అదే కాన్సెప్ట్తో చేసుకున్న భర్త కూడా అదే థీమ్తో ఆలోచించి భార్యను కూడా చదివించడానికి అవకాశం కల్పించాడు. చూస్తున్నారు కదా, గతంలో మనం చూసుకుంటే చెప్పులు కుట్టిన చేత్తోనే చరిత్ర తిరగరాసిన ఒక చరిత్ర అయితే మన సమాజానికి ఉంది. అదే తరహాగా అమెరికాని పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ గారు కూడా చెప్పులు కుట్టి ఆ దేశాన్ని పరిపాలించారు. అదే తరహాలో భార్య అంటే భర్త, తండ్రి కూడా చెప్పులు కుట్టి ఈమె యొక్క చదువుకి సహకరించారు. ఆ చదువు అంటే వాళ్ళ యొక్క శ్రమను వృధా కాకుండా ఆమె ఒక గృహిణిగా ఉంటూ కూడా కుటుంబ బాధ్యతను పక్క మోస్తూనే సమాజానికి కూడా మనంతో సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పెరియార్ యూనివర్సిటీలో ఇప్పుడు పిహెచ్డి చేస్తుంది. ఇది కూడా ఒక గొప్ప కారణంగా మీకు తెలియజేస్తున్నా. ఆమె యొక్క అభిప్రాయాన్ని కూడా, అంటే ఆవిడ చిన్నతనం నుంచి విద్యా వ్యవస్థలో పడిన ఇబ్బందులు ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఇప్పుడు ఇదే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు రాజధానిగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా ఆమె సేవలు అందిస్తుంది. ఏది ఏమైనా సరే ఆమె యొక్క ఉన్నతమైన విద్యను త్వరగా పూర్తి చేసుకునే ఒక ప్రభుత్వ ఉన్నతమైన స్థానంలో ఉండి అనేక మంది గృహిణులకు, మహిళలకు కూడా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుందాం. ఆవిడ యొక్క స్పందన 2 నిమిషాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అంటే విద్యా వ్యవస్థలో మీరు పడిన ఇబ్బంది, తల్లిదండ్రుల సహకారంతో మొదలుకొని స్కూల్ వ్యవస్థలో పడ్డ ఇబ్బందులు, సమాజానికి మీరు ఇవ్వాల్సి వచ్చిన ఒక సందేశం ఏంటన్నది 2 నిమిషాలు చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మేము వచ్చి చాలా మా ఇంట్లో వచ్చి మా నాయన వచ్చి కూలి పని చేసేమని సార్, కాబ్లర్. ఏమి ఓన్ బిజినెస్ అంతా ఏం లేదు. ఆయన డైలీ ఏం వేజెస్ సంపాదిస్తాయో అందులో మేము వచ్చి అన్నం తినాలా. మా నాయన వచ్చి మమ్మల్ని నలుగురును గవర్నమెంట్ స్కూల్లో పంపించే. మాకు ఒక దినం కూడా మా కడుపు పస్తేసింది మా నాయన క్యాచ్ అడ్డవాళ్ళవట్లేదు. ఆయన సంపాదించి ఎత్తుకుని వచ్చి ఇంటికి ఇస్తాయి, మేము చదవాలా అంతే. మేము అట్లే చదివి నేను వచ్చి బీఎస్సీ చేస్తే 1 ఇయర్ బ్రేక్ ఎత్తుకుంటున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎకనామికల్గా మాకు అంతేం సపోర్ట్ లేదని నిలుచుకునేస్తుంది. మా చెల్ల బీఎస్సీ, మా ఇంకొక చెల్ల టైలరింగ్ చేసింది, డిప్లొమా టైలరింగ్ చేసింది. అన్న వచ్చి BA.
మళ్ళీ ఏం చేస్తున్నారంటే నేను మా నాయనకి చెప్తే నేను కొంచెం చదవాలి డాడీ నాకు మాస్టర్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఆశ ఉండేది. మా నాయన పెరియార్ యూనివర్సిటీలోనే డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నాది వెయిటింగ్ లిస్ట్ వచ్చిండింది, సెలెక్షన్ అవ్వలే వెయిటింగ్ లిస్ట్. మా నాయన ఒక 10-15 సార్లు ఆ యూనివర్సిటీలో పోయి మెట్లు ఎక్కి 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 నా కోసం మా నాయన ఆయనంతా రిక్వెస్ట్ చేసి కోర్స్ నాది పర్సంటేజ్ ఉంది బట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండింది, సెలెక్ట్ చేసినారు యూనివర్సిటీ ప్రొఫెసర్ హెచ్ఓడి. మళ్ళీ నేను ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్తో కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసిన ఉడనే మ్యారేజ్ అయింది. మా ఇంటి ఆయన పేరు సునీల్. ఆయనక నేను మా అత్తమ్మ ఈ అమ్మ మా ఇంటి ఆయనతో సొత్తిని ఎంఎస్సి చేస్తామంటూ మనం ఏం ఇంప్లిమెంట్ అవే కావాలి. నాయుడు ఏం వచ్చి నేను వచ్చి పిహెచ్డి చేయాలండి సీఎం వచ్చిన గ్యాప్ పుడుచుంటిమి, బిడ్డ అంతా ఉండింది. ఆయనక సరే తమిళనాడులో పోతామని కొంచెం దినం షిఫ్ట్ అవి ఉంటుంది. అప్పుడు నేను చెప్తాను కాలేజ్ లెక్చరర్ అక్కడే వర్క్ చేస్తాను సార్. అప్పుడు చెప్తాను నేను ఉత్తా వర్క్ చేస్తూనే ఉంటానంటే అట్లేదో ఉంటాను 5000 శాలరీకి ఒక కాలేజీలో లెక్చరర్ వద్దు, నేను పిహెచ్డి చేస్తాను. పిహెచ్డి జాయిన్ అవుతుంది పెరియార్ యూనివర్సిటీలో డైరెక్ట్ స్టూడెంట్ని జాయిన్ అవుతుంది సార్. నా థీసిస్ వచ్చి ప్రాపగేషన్ అండ్ కొల్యూషన్ ఆఫ్ నాన్ లీనియర్ డైనమిక్స్ అనే టాపిక్లో చేసుకుని ఉన్నాను. ఇంకానూ వచ్చి నేను ఆ పేపర్ ఫుల్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు 2 పేపర్లు సబ్మిట్ చేస్తున్నాను. థీసిస్కి ఇంకా టైం ఉన్నాయి, చేస్తాను. నా ఎయిమ్ ఏమంటే పుట్టి తిని పేతకరాలంగానే నేను మాదిగది అనేది ప్రౌడ్గా ఉన్నాను సార్. నేను కాపులర్ కూతురు అనే దాంట్లో నాకేం డిఫికల్ట్ లేదు, ఏమీ లేదు. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ దట్. బట్ ఏమంటే నేను పుట్టింది పేద ఫ్యామిలీ అనేది నుంచి నేను ఇట్లే ఉండేకి ఇష్టం పడలే. నా నుంచి అయింది నేను ముందరికి రావాలా, నా నుంచి అయింది నేను నా మూలిగా ఒక 10 పైన ఎత్తుకుని రావాలా సార్. అంతే నా ఆశ. ఇప్పుడు ఏమంటే మా తమిళనాడు నేను పుట్టిన జగ సేలం సార్. ఆడ మాదే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ టీం. ఇప్పుడు అట్ ప్రజెంటింగ్ సార్ డాక్టర్స్ ఉన్నారు, నర్సింగ్ చేసిన స్టూడెంట్స్లు ఉన్నారు, ఫారిన్ పోతారు. ఇంకొక ప్రౌడ్ అండ్ థింగ్ అంటే మా రిలేటివ్ ఒక అబ్బాయి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో యూపీఎస్ ఎగ్జామినేషన్లో ప్రైమరీలీ పాస్ చేసి వస్తున్నాడు, సెకండరీ ఎగ్జామినేషన్లో పాస్ చేసి వస్తున్నాడు. ఆయన ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం అదే గ్రూప్ 3rd స్టేజ్ కోసం కాసుకుని ఉన్నాయి. సో మేమంతా ఒక బిగినర్స్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ అనే దాంట్లో మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం సార్. చెప్పేది ఏమంటే ఫ్యూచర్లో వచ్చే చిల్డ్రన్స్ కూడా మనకి ఒకే ఒక వెపన్ ఎడ్యుకేషన్ ఉంటే మన మాదిగోలు అనేది పైందా ఉంటాం, మనం ఎప్పుడు ఎవరి కిందికి వెళ్ళలేదు సార్. థ్యాంక్ యూ. చూద్దామండి ఆవిడ యొక్క పట్టుదల కృషి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, అందరికీ ఆమె ఒక మాదిరిగా ఆదర్శంగా నిలవాలని కోరుతూ అందరి సహకారం వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.